నిన్న జర్మనీ ఒక గంభీరమైన ఆరోపణ చేసింది చైనా మీద. గంభీరమైన ఆరోపణ ఏమని చేసిందనంటే, చైనీస్ వార్షిప్ ఏదైతుందో లేజర్ అటాక్ తోని మా ఎయిర్ క్రాఫ్ట్ ని మిడిల్ ఈస్ట్ లా ఖతం చేయడానికి ప్రయత్నం చేసింది అని చెప్పి గంభీరమైన ఆరోపణ చేసింది జర్మనీ. గిరీష్ ఇది కరెక్టేనా అని అంటే పేపర్లో వచ్చిన కథనాలే నేను తీసుకొని వస్తున్నాను. ఇలా మీరు చూడండి, జూలై 8, 2025 1:36 PM కి ఏమని వస్తున్నది అని అంటే, జర్మనీ blames Chinese warship for laser attack on the aircraft in the Middle East. ఇది ఎక్కడ జరిగింది అని అంటే బబాల్ ఈ మండప్ స్ట్రైట్ దగ్గర జరిగింది. ఇది కంప్లీట్ గా మండప్ స్ట్రైట్ దగ్గర జరిగింది. ఈ మండప్ స్ట్రైట్ ఎక్కడ ఉంటుంది గిరీష్ అని అంటే, ఇగో గీడ్ ఉంటుంది మండప్ స్ట్రైట్ అని అనేది. ఇగో గీడ ప్రపంచ దేశంలో చూస్తే ఇగో మండప్ స్ట్రైట్ అనేది మీకు ఈడ ఉంటుంది. ఈడ ఒక జర్మనీ ప్లేన్ మీదికేను పోతుంటే లేజర్ టెక్నాలజీ యూజ్ చేసి ఆ ప్లేన్ ని హస్తగతం చేయడానికి ప్రయత్నం చేసింది చైనా. జర్మనీ ఏం రియాక్ట్ అయింది అని అంటే, ఇప్పటికైతే గంభీరమైన ఆరోపణలు చేసింది. చైనా ఏమంటుందనంటే, అవన్నీ బేకార్ మాటలు, అవన్నీ నాటకాలు ఏంది అని అంటే, చైనా ఇది కొత్తగా చేసిందా గిరీష్ అని అంటే, ఇది కొత్తగా ఏం చేయలే. ఆస్ట్రేలియాను కూడా ఇట్లానే గెలికింది. చైనా గెలికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. చైనా ఎప్పుడు ఆగదు. చైనా తన వైఖరి మార్చదు. ఇదే కథ డోక్లాంలో కూడా చేసే ప్రయత్నం చేసింది మన భారత్తో చైనా. ముక్కులు పుచ్చలు వలగొట్టిరు మన సైనికులు, నడ్డి ముక్కులు పుచ్చలు వలగొట్టిరు. దాని తర్వాత వీళ్ళు మా సైనికులు అని చెప్పి కూడా చైనా ప్రభుత్వం వాళ్ళని గుర్తించలే. కమ్యూనిస్ట్ చైనా పార్టీ ఇంత కిరాతకులు ఈ చైనీస్. వాళ్ళు గెలికి చూస్తున్నారు అంటే అమెరికాకు కూడా ఒక మెసేజ్ ఇస్తున్నారు, ఇండైరెక్ట్గా భారత్కి కూడా ఒక మెసేజ్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఏందనంటే, నేను గెలుకుతా, నేను సిద్ధంగా అవుతున్నా, నువ్వు సిద్ధంగా ఉన్నావా అంటే బేసికలీ వీళ్ళు ఏం చేసి ఉంటారు అని అనేది విశ్లేషకారులు ఏమని మాట్లాడుతున్నారు అంటే, ఇప్పుడు ఇది ఒక ఫైటర్ ప్లేన్ ఇట్లా పోతున్నప్పుడు ఒక లేజర్ హై బీమ్ లైట్ దీని మీద పడితే అదంతా జర డిస్టర్బ్ అయిపోయి మనం ఏదో అయిపోయిందని అనుకుంటాం. దాని బ్లాక్ బాక్స్లో ఏమని డికోడ్ అవుతుంది అని అంటే, పైలట్ అప్పుడు ఏమని మాట్లాడతాడు, ఐఎమ్ సీయింగ్ నథింగ్, దెర్ ఈస్ అ హ్యూజ్ లైట్ సడన్లీ ఫ్రమ్ ది కాక్పిట్, ఐఎమ్ అనేబుల్ టు సీ anything, I'm unable to find my controls, I think I'm losing the control and it may be perhaps a mayday అని చెప్పి మాట్లాడే ఆస్కారం ఉంటుంది. బట్ యాక్చువల్లీ ఆడ ఏం జరిగింది, ఆ లైట్ ఎడికని వచ్చింది అని అనేది ఆ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ లేజర్ లైట్లా పైలట్ గుర్తుపెట్టుకోకపోవచ్చు. బ్లాక్ బాక్స్లా ఇదే డీకోడ్ అవుతుంది. సో జర్మనీ ఖచ్చితంగా చైనాకు ఆధారాలు చూపెట్టలేదు. ఆధారాలు చూపెట్టి మాట్లాడు అని చెప్పి చైనా ప్రతిసారి మాట్లాడుతుంది. కాబట్టి ఆబ్వియస్గా జర్మనీ దగ్గర ఆధారాలు ఉండేవి కాబట్టి ఇట్లా ప్రతిసారి చైనా గెలుపుకుంటూ వస్తున్నది. ఇది ఆస్ట్రేలియాతో కూడా చేసింది. నాకు తెలిసి అప్పుడప్పుడు వాళ్ళు తైవాన్ ఎయిర్ స్పేస్లకు కూడా వాళ్ళ ఫైటర్ జెట్లు తీసుకొని వచ్చిండ్రు. జపాన్ ఎయిర్ స్పేస్ని కూడా అప్పుడప్పుడు వాళ్ళు ఇన్ఫ్రిజ్ చేసిండ్రు. అంటే ఇట్లా గెలికి గోకి ప్రయత్నం చేస్తారు. భారత్ని కూడా ఇండైరెక్ట్గా వాళ్ళు గెలుకుతూనే ఉన్నారు ఫ్రెండ్స్. మీరు పైన చూస్తే ఇక్కడ చైనా టెల్స్ యూరోపియన్ యూనియన్ దట్ ఇట్ కెనాట్ యాక్సెప్ట్ రష్యా లూజింగ్ ది వార్ అగెయిన్స్ట్ యూక్రెయిన్. అంటే అసలు రష్యా యూక్రెయిన్తో వార్ ఓడిపోతుందా చెప్పురు మీరు? నక్కకు నాగులోకానికి పచ్చిగా చెప్పాలని అంటే, సమందర్కా హీరా లాడబాదర్కా పత్తర్కు డిఫరెన్స్ ఉంటుందా? రష్యా ఏడా యూక్రెయిన్ ఏడా? రష్యా యూక్రెయిన్తో ఓడిపోతుందా అసలు? కళలో కూడా అది మొత్తం పగటి కళ, అది కళ కూడా కళ్ళ అబద్ధం అది. కానీ ఈ మెసేజ్ మన భారత్కి అంటే, నేను రష్యా చాలా దగ్గర దోస్తులం, నువ్వు జర అప్రమత్తం ఉండు, చైనాతో ఇట్లా వార్ అయితే రష్యా నా దగ్గరికి రాదు అంటే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, భారత్ కూడా తన దోస్తు ఏదైతే ఉంటుందో డిప్లొమసీ అంటారు కదా, జర మార్చుకోవాలా. ప్రతిసారి న్యూట్రల్ స్టాండ్ తీసుకుంటున్న భారత్ ఎప్పుడో ఒకప్పుడు ఒక దగ్గర ఇంక్లైండ్ కావాలా. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వంకర ఉన్నారు, సీదా లేరు. మనం ఎంత సీదా రాజకీయాలు చేసినా ఈ వంకర తత్వం అనేది బయట పోదు. నేనేమంటానంటే, మన ఆల్ టైమ్ వెదర్ ఫ్రెండ్ రష్యా కులేఆం సపోర్ట్ చేసుడు మొదలెట్టాలి. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఇరాన్ నుంచి చైనాకు డైరెక్ట్గా రైల్ నెట్వర్క్ ఒకటి ఏర్పాటు అయిపోయింది. అంటే చైనా ఇలా ప్రపంచ దేశాలకు క్లియర్ కట్గా ఒక మెసేజ్ ఇచ్చింది. ఏమని తెలుసా, మాకు ఇక సీ రూట్ అవసరం లేదు, 30 రోజులల్లా ఏదైతే మీ సముద్ర మార్గంలో నేను ఇక్కడికి తీసుకొస్తుండే చూడు, ఈ మెడిటరేనియన్ సీ ఈ భాగానికి ఎక్కడనో నేను అక్కడికి రావాలనంటే నాకు అక్కర్లేదు, నేను సీదా రైలు మార్గంలో పంపిస్తా, 30 రోజులది 15 రోజులలో తీసుకొని వస్తా, ఇంకా డబుల్ ద ట్రాన్సిట్ తీసుకొని వస్తా, ఏదైతే మెటీరియల్ నేను డంప్ చేస్తుండేనో షిప్లలో దానికంటే డబుల్ తీసుకొని వస్తా అని చెప్పి ఒక హెచ్చరిక కూడా జారీ చేస్తుంది ప్రపంచ దేశాలకు. ఖచ్చితంగా అమెరికాకు కూడా ఎట్లుంటుంది అంటే, చైనాతో మనకు కొంచెమో గొప్పనో గెలుక్కోవాలా భారత్ అని ఒకటి ఉంటుంది. చైనాతో ఖచ్చితంగా గెలుక్కోగానే ఇటు అమెరికా ఖచ్చితంగా పాకిస్తాన్ని ఎరేస్తుంది మన మీదకి. చైనా కూడా ఖచ్చితంగా పాకిస్తాన్కి మద్దతు తెలుపుతుంది. ఏమిట్లేం లేకున్నా కానీ పైజామా నాడలు ఊసిపోతున్నాడు కూడా బంగ్లాదేశ్ వాడు మన మీదకి విజృంభణ స్టార్ట్ చేస్తాడు. ఒక ఫుల్ ఫ్లెడ్జ్ 3.0 వార్కి దారితీస్తుంది. అంటే ఈ మెడిటరేనియన్ సీలో గెలికింది కాబట్టి ఖచ్చితంగా శత్రువుని మనం తక్కువ అంచనా వేయొద్దు. కాబట్టి
ఈడ బబాల్ మండప్ స్ట్రేట్ దగ్గర వాడు కిరికిరి చేసిండు, ఈ ఏరియాలో చేసిండు. ఈ ఏరియాలో చేసినప్పుడు ఈ ఏరియా ఏదైతే నా భారత్ ఉన్నదో ఈడ గెలకడని నమ్మకం ఏంది. అండ్ మెయిన్ టార్గెట్ అంతా ఇగో ఇది మన ఇండియన్ ఓషన్. ఆస్ట్రేలియాను కూడా గెలికిండు, ఇప్పుడు ఏడ గెలికిండు, ఈ ఏరియాలో గెలికిండు, పోయి ఈ ఏరియాలో గెలికిండు. అంటే వాడికి ఏరియా మీద కన్ను ఉన్నది, అందుకే ఆస్ట్రేలియాను గెలికిండు, ఇప్పుడు ఈడ గెలికిండు. వాడు గెలుకుతూనే ఉంటాడు. భారత్ కూడా అప్రమత్తంగానే ఉన్నది, లేదని నన్ను అంటలేను. కాకపోతే నేనేమంటా అంటే మన దోస్తులు ఎవరు, మన దుష్మన్లు ఎవరు, జరిగా మనం గట్టిగా డిఫైన్ చేసుకున్నాడు మొదలెట్టాలా, డైరెక్ట్గా మెసేజ్ ఇచ్చుడు మొదలెట్టాలా. ఈడు నా దోస్తు, నువ్వు నా దుష్మన్ అని చెప్పుడు మొదలెట్టాలా. ఎస్, నా దోస్తు చేసింది కరెక్ట్ అని చెప్పి సమర్థించుడు మొదలెట్టాలా. దిస్ ఈజ్ హౌ యూ బికమ్ ఏ సూపర్ పవర్. ఓకే, న్యూట్రల్ స్టాండ్, దౌత్యనీతి, డిప్లొమసీ మంచిదే, కానీ మన ఆల్ వెదర్ ఫ్రెండ్ రష్యా ఏ స్టాండ్ తీసుకుంటుంది రేపు భారత్ చైనా వార్ అయితే అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. బికాస్ చైనా గెలుకుతూనే ఉంటుంది ఈ రీజన్ని. దానికి ఎట్టి పరిస్థితులలో ఈడ భూభాగం కంటే ఎక్కువ దానికి ఈ సముద్రాల మీద పట్టెక్కువ కావాలన్న ఆశ. ప్రతిసారి స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అని భారత్ని గెలుకుతూ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఈడ చైనా గీడ పడని చైనా అది ఈడ గెలికిందనంటే ఈ డిస్టెన్స్ చూడుర్రి మీరు. ఆడిప్పుడు ఏం చేసిండు, ఈ రోడ్డు మారడం ద్వారా ఇరాన్ దగ్గరికి కూడా ఒకటి ట్రైన్ నెట్వర్క్ వేసుకున్నాడు. అంటే వాడికి లాజిస్టిక్స్ సపోర్ట్ ఇప్పుడు వీటికి దగ్గరైంది. అంటే ఈ రీజియన్లో వాడు ఖచ్చితంగా మిలిటరీ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ వాడు తీసుకురాగలుగుతాడు, మనని కొట్టగలుగుతాడు. గిరీష్ నిజంగానే జర్మనీ ప్లేన్కి ఇది ఇబ్బంది ఇట్లా జరిగిందని అంటే జర్మన్ ఫారిన్ ఆఫీసే ట్వీట్ చేసింది. చైనీస్ అంబాసిడర్ని వాళ్ళు సమన్ చేసిండ్రు, రా మాట్లాడదామని. చైనీస్ మిలిటరీ ఎంప్లాయిడ్ లార్జ్ లేజర్ టార్గెటింగ్ ఏ జర్మన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ ది యురు ఆపరేషన్ అని చెప్పి ఎండేంజరింగ్ జర్మన్ పర్సనల్ అండ్ డిస్రప్టింగ్ ది ఆపరేషన్ ఈజ్ ఎంటైర్లీ అన్యాక్సెప్టబుల్ అని చెప్పి చైనీస్ అంబాసిడర్ని వాళ్ళు సమన్ చేసిండ్రు. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏందనంటే భారత్ రెడీ ఉన్నదా, భారత్ దగ్గర కంప్లీట్ ఎక్విప్మెంట్స్ రెడీ ఉన్నాయా, భారత్ మిత్రపక్షాలు ఎవరు, భారత్ శత్రు దేశాలు ఎవరు, ఇవాళ మిత్రపక్షాలు మనతో మిత్రుత్వం మెయింటైన్ చేస్తాయా లేదా న్యూట్రల్ ఉంటాయా? ఎందుకంటే ప్రతిసారి నువ్వు కూడా న్యూట్రల్ ఉంటున్నావు కదా. ఇవాళ శత్రు దేశాలు ఆ న్యూట్రల్ స్టాండ్ని మన దగ్గరికి ఒక అస్త్రం లెక్క వాడతాయా అని అనేది ఒక ప్రశ్న. ఇది మాట్లాడుతున్నప్పుడు ఒక భగవద్గీతల పరంధాముడు చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది నాకు. నేను ప్రతిసారి ఈ విషయం చెప్తూనే ఉంటాను. భీష్ముడు, నేను ప్రతిసారి ధర్మబద్ధంగానే ఉన్నాగా, నేను ఎప్పుడు కూడా అధర్మంగా ఏ పని చేయలేగా, నాకెందుకు ఈ శిక్ష చేసినావు పరంధామా నువ్వు అని చెప్పి మాట్లాడితే, ఇచ్ఛామృత్యు ఉన్న నువ్వు, పరశురాముడు శిష్యుడు అయిన నువ్వు, బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరాస్త్రం, బ్రహ్మాండాస్త్రం ఈ అన్ని శస్త్రాలను ఆవాహనం చేసే కెపాసిటీ ఉన్న నువ్వు, భీష్మ ప్రతిజ్ఞ అని చెప్పి తీసుకున్న నువ్వు కుర్చీకి అంకితమైనవు తప్ప, సింహాసనానికి అంకితమైనవు తప్ప ధర్మానికి నువ్వు అంకిత కాలే. కుల వధువు వస్త్రాహరణ జరిగినప్పుడు ఆనాడు నీ ధనస్సుకు నువ్వు గిట్ల పని పెట్టినుంటే ఇయ్యాల ఈ నీ వంశం కొట్టుక సాబకపోతుండే కదా భీష్మ. సేమ్ కర్ణుడికి కూడా అదే మాట మాట్లాడాడు. ఇచ్చిన మాట కోసం నువ్వు ఏడుదాకా పోయి అధర్మానికి సపోర్ట్ చేసినావు కదా కర్ణ. నేననేది ఏందనంటే ఆ కృష్ణుడు చెప్పిన సారాంశంలో నాకు ఒకటి అనిపించింది ఏందనంటే, ధర్మాన్ని కాపాడనీకే సమ్ టైమ్స్ అధర్మాన్ని యూజ్ చేయాలా అని అంటే అది ధర్మమే. ధర్మాన్ని కాపాడనీకే అధర్మ దారిలో పోయి మళ్ళా ధర్మాన్ని రెస్టోర్ చేయడం కూడా ధర్మమే. నువ్వు శస్త్రం ఎత్తేది ఉండే, నీ భీష్మ ప్రతిజ్ఞ అడ పడేసేది ఉండే. నేను కూడా మాట ఇచ్చిన శస్త్రం ఎత్తానని. అర్జునుడు వీక్ అయినప్పుడు ఎత్తలే, అర్జునుడికి చూపెట్టలే నా విశ్వరూపం, నా శక్తి, సుదర్శన చక్రం దారం చేయలే. సో భారత్ కూడా ఇవాళ మన రూట్స్ని కనెక్ట్ చేయాలి. మన మిత్రులు ఎవరు, మన శత్రువులు ఎవరు, మన మిత్రులతో డంకేపే చోట్ అని చెప్పి మనం ఉండాలా. ఆర్ వి రెడీ ఫర్ దిస్ 3.0 అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. వార్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అని చెప్పి డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు. అండ్ వెన్ ది వార్ ఈజ్ ఇన్ఎవిటబుల్ దిస్ ఈజ్ ఎ 3.0. ఇన్ఫ్యాక్ట్ 3.0 అని అంటే 3 దేశాలు ఉన్నాయి ఇక్కడ, పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్. కాకపోతే భారత్ 3.0 వార్ కొట్లాడది ఫ్రెండ్స్. భారత్ కొట్లాడితే 3.5 వార్ అంటే ఇంటర్నల్గా కూడా మనకు కొంతమంది ఉన్నారు చిల్లర నా కొడుకులు, వీళ్ళు అంతర్గతంగా భారత్ని నాశనం పట్టిస్తారు. సో భారత్ అంతర్గతంగా బయట ఈ 2 శక్తులతోని కొట్లాడాలి. అది 3.5 వార్. 0.5 మన దగ్గర కూడా పడైంది కదా, ఇక్కడ లత్కోరగాళ్ళు అందరూ ఉన్నారు కదా. సో అందుకనే నువ్వు వారానికి 2 గంటలు భారత్ గురించి ఆలోచించుడు మొదలుపెట్టు. దేశం మారది అననే దానికంటే నేను ఎట్లా మారుస్తా అన్న క్వశ్చన్ మార్క్ తీసుకురా. నీతో అయ్యే కాంట్రిబ్యూషన్ నువ్వు చేసుడు మొదలెట్టు. యూ మే నాట్ బి ఎ లీడర్ ఇన్ డూయింగ్ దాట్. మేమేమైనా లీడర్లమా? దుకాణం పెట్టుకొని వస్తలేమా? ఈ దుకాణం నేను పెట్టుమని అంటలేను,
కాకపోతే ఎవరైతే భారత్ కోసం పనిచేస్తుండ్రో వాళ్ళని గాఢంగా ప్రేమించు అనంట. నట సార్వభౌములు ఎవరు, దిన్ రాత్ కష్టపడి త్యాగాల తపస్సులు ఎవరు అనేది గుర్తుపట్టు. ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? నలుగురికి ఈ కంటెంట్ నచ్చితే నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటలేరట, మా పిల్లలు చెప్తుంటారు నాకు. నేను అనలిటిక్స్ మీద కొంచెం, ఎస్పెషల్లీ యూట్యూబ్ అనలిటిక్స్ మీద. సో ప్లీజ్ we request you to subscribe our channel. If you like the content, please share, comment, and thank you so much, and Bharat Mata ki Jai.